గురువుగారు, యాత్రలంటే ఒకప్పుడు ఆధ్యాత్మికంగానే ఉండేవి. ఇప్పుడు అనేక రూపాలలో యాత్రలు చేస్తున్నారు. ఇంతకీ ఏవి లాభదాయకం మనకు? లాభం అంటే అన్ని యాత్రలు లాభమే. వినోద యాత్రలు వినోదాన్ని కలిగించేవి, అంటే మానసిక బలాన్ని అందించేవి. మనసులో ఏదైనా విషాదం చోటు చేసుకున్నప్పుడు, ఏదో ధనం పోగొట్టుకున్నాం, ఇల్లు అసంపూర్ణంగా ఆగిపోయి ఉన్నది, రావలసిన ధనం రావడం లేదు, ఉద్యోగంలో అభివృద్ధి లేదు, జీవితంలో ఏ మార్పు లేకుండా ఎలా ఉన్నామో అలాగే ఉన్నామండి అనేటటువంటి వారు వినోదయాత్రలు చేపడితే మానసిక ఆనందం కారణంగా ఏ విధమైనటువంటి వైద్య సేవల సహాయం లేకుండా ఉత్సాహంగా ఉండగలుగుతాం. ఇవి వినోదయాత్రలకు ప్రత్యేకం. విహారయాత్రలు ఆరోగ్యకరమైన వాతావరణం, చల్లని గాలి, ప్రకృతి, పర్యావరణం పరిరక్షణ ఇవన్నీ తెలుసుకోవడం కోసం కాస్త దూరాలుగా వెళితే, కొండ ప్రాంతాలకు వెళితే ఇవి విహారయాత్రలు. ఈ రెండు కాకుండా విజ్ఞాన యాత్రలు, ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడం కోసం చిన్నారి బాలబాలికలకు కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల చరిత్ర, అక్కడ పెరిగేటటువంటి మొక్కలు, అక్కడి వాతావరణం ఎలాంటి మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది, అక్కడ శీతోష్ణ పరిస్థితులు ఏమిటి, ఎలా ఉంటారు, అలవాట్లు ఎలా ఉంటాయి, ఆచారాలు ఎలా ఉంటాయి. కేరళకు వెళితే కొబ్బరి నూనెతో చేసిన పదార్థాలు తినాలి, ఏ పదార్థాలు ఎక్కడెక్కడ లభిస్తాయి. ఇది విజ్ఞాన యాత్రలు. అలాగే కొన్ని యాత్రలలో ప్రత్యేకంగా వైజ్ఞానిక యాత్రల పేరిట విద్యార్థులను ఏదైనా ఫ్యాక్టరీకో, ఏదైనా కార్యాలయాలకో లేదా కర్మాగారాల వద్దకో తీసుకువెళ్తే యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయి వాళ్ళు చూసి నేర్చుకుంటారు. కొత్త విషయం వాళ్లకు ఆసక్తికరంగా తెలవడంతో నైపుణ్యం పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఇది వైజ్ఞానిక పరమైన యాత్రలు. ఆధ్యాత్మిక పరమైన యాత్రలు, ఆలయానికి వెళ్ళాం, దైవాన్ని దర్శించుకున్నాం, స్తోత్ర ప్రమాణాలతో ఆ స్వామికి దండ ప్రమాణాలు చేశాం, అలాగే కొత్త ఆ స్థలాలలో దైవాన్ని దర్శించడం ద్వారా మనోబలం పెంచుకున్నాం. ఇవి ఆధ్యాత్మిక యాత్రలు. ఇలా యాత్రలన్నింటినీ కూడా మనం చూసినప్పుడు శోభాయాత్రలు, మనం కూడా ఆ ఆలయానికో క్షేత్రానికో వెళ్ళినప్పుడు పల్లకీని భుజం మీద వేసుకొని మనం కూడా అందులో ఒక భాగం అవుతే, అందులో పాలు పంచుకోగలిగితే, వివిధములైన యాత్రలు వినోద, వైజ్ఞాన, విహార, లోకకరమైన, ఆధ్యాత్మికమైన, ఆరోగ్యప్రదమైన అనేక యాత్రలను మనం పాటించగలిగితే ప్రయోజనం ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం మూడు లభిస్తాయి. ఇది యాత్రల వల్ల మనకు కలిగేటటువంటి భౌతికమైన ప్రయోజనం. ఇంకా ఆధ్యాత్మికమైన ప్రయోజనంగా రెండవదిగా చెప్పుకుంటే, కుటుంబంలో ఎక్కడ సమస్యలు ఉండవు తల్లి, ప్రతి ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి. బంధువుల వల్ల, తెలిసిన వారి వల్ల, స్నేహితుల వల్ల వాతావరణంలో మార్పు, ఇంట్లో కాస్త చికాకులు పెరిగిపోయాయి. అలా ఒక్కసారి వెళ్ళి వస్తే జీవితాన్ని కొత్తగా ప్రారంభించే అవకాశం యాత్రల వల్ల భౌతికంగా మనం పొందవచ్చు. తీర్థయాత్ర అన్న పేరిట బాధ్యతలన్నీ పిల్లలకు అప్పగించేసి తీర్థం తరింపజేసే నిమిత్తమై ఎక్కడెక్కడైతే మంచినీటి వసతులు, వనరులు ఉంటాయో ఆ క్షేత్రాలకు వెళ్ళడం తీర్థయాత్రల పేరిట. ప్రత్యక్షంగా అవకాశం వస్తే వెళదాం, లేని ఎడల ఇలాంటి వివిధములైనటువంటి చరవాణి, దూరవాణి ఇలాంటి యాత్రల ద్వారా కూడా మనం తీర్థయాత్రలు చేస్తే పుణ్యప్రదంగా కూడా మార్చుకోవచ్చు. జీవితాన్ని ఎలా నిర్వహిస్తున్నామా అనే అంశం మీదే మన యాత్రా జీవితం ఆధారపడి ఉంటుంది.